శ్రీ గణేష. మన మహాభారతం చెప్పుకుంటున్నాం కదా! ఎక్కడున్నాం? ద్రోణపర్వం 5వ ఆశ్వాసంలో ఉన్నాం. 14వ రోజు రాత్రి యుద్ధం చెప్పుకుంటున్నాం. ఏం చేస్తున్నారు పాండవులు, కౌరవులు దివిటీలు పెట్టుకొని మరి యుద్ధం చేస్తున్నారు. ఇటు ఇరు వర్గాల వాళ్ళు ద్వంద్వ యుద్ధానికి సిద్ధమైపోయారు. సో, ఈ రోజు ఎపిసోడ్‌లో మనం ఎవరెవరితో యుద్ధం చేశారో చెప్తాను. కృతవర్మతో యుద్ధం చేయలేక ధర్మరాజు ఎలా యుద్ధం నుంచి పారిపోయాడు, భీముడితో యుద్ధం చేయలేక దుర్యోధనుడు ఎలా యుద్ధరంగం నుంచి పారిపోయాడు, ఘటోత్కచుడు అంతటి వాడు అశ్వత్థామ దెబ్బకు తట్టుకోలేక ఏ రకంగా మూర్ఛిల్లి పడిపోయాడు, ఇక సహదేవుడు చేతికి చిక్కిన కర్ణుడు ఎందుకు వదిలిపెట్టిన తర్వాత సహదేవుడు ఏం చేశాడు. సో ఈ విషయాలన్నీ కూడా మనం ఈ రోజు ఎపిసోడ్లో చూద్దాం. సో 14వ రోజు రాత్రి అయింది. ఇద్దరు కూడా దివిటీలు పెట్టుకున్నారు. అది అర్ధరాత్రి అయినా కూడా మిట్ట మధ్యాహ్నంలా కనిపిస్తుంది. చక్కగా యుద్ధం చేస్తున్నారని చెప్పుకున్నాం కదా. ఎవరెవరు చేస్తున్నారంటే ద్రోణుడితోటి మన దుష్టజుమ్ముడు యుద్ధం చేస్తున్నాడు, కృతవర్మతోటి ధర్మరాజు యుద్ధం చేస్తున్నాడు, సాత్వికతోటి బురి, సహదేవుడితోటి కర్ణుడు, భీముడితోటి దుర్యోధనుడు, నకులుడితోటి శకిని, శిఖండితో కృపాచార్యులు, ప్రతివింధ్యుడితో దుశ్శాసనుడు, ఘటోత్కచుడితో అశ్వత్థామ, ద్రుపదుడితో వృషసేనుడు, విరాటరాజుతో శల్యుడు, శతానికుడితో చిత్రసేనుడు, అర్జునుడితో అలంబసుడు. సో వీళ్ళ మధ్య యుద్ధం జరుగుతుంది. సో ఒక్కొక్కరిగా ద్వంద్వ యుద్ధం అంటే ఇద్దరిద్దరు యుద్ధం చేస్తున్నారు కదా. సో ఒక్కొక్కరి గురించి మనం యుద్ధం చెప్పుకుంటూ వెళ్దాం. ముందుగా ధర్మరాజుకి కృతవర్మకు మధ్య జరిగిన యుద్ధం చెప్తాను నేను. కృతవర్మ గురించి తెలుసు కదా. మహావీరుడు, మొండికి తెగించాడంటే చాలా మొండివాడు కాబట్టి యుద్ధంలో అంటే ముందు వెనక చూసుకోకుండా వెళ్ళే దుండుడుకు స్వభావం ఉన్నవాడే కాబట్టి కృతవర్మ దుర్యోధనుడు వీళ్ళిద్దరి మధ్య కృతవర్మ మన ధర్మరాజుకు మధ్య యుద్ధం నడుస్తుంది. ఎలా నడుస్తుంది అంటే ముందుగా కాసేపు ఇద్దరు రకరకాల బాణాలు వేసుకున్నారు, రకరకాల అస్త్రాలు వేసుకున్నారు. కాసేపు వీళ్ళ మధ్య యుద్ధము హోరాహోరీగా నడిచింది. ఆ తర్వాత ధర్మరాజు యొక్క ధనస్సుని కృతవర్మ విరిచేస్తాడు. వెంటనే ధర్మరాజు మరో ధనస్సు తీసుకుంటాడు. ఇప్పుడు ధర్మరాజు కృతవర్మ ధనస్సును కూడా విరిచేస్తాడు. దాంతో మళ్ళీ కృతవర్మ కూడా ఇంకో ధనస్సు తీసుకుంటాడు. ఇక ఆ తర్వాత అతడి అంటే ధర్మరాజు శక్తి వేస్తాడు కృతవర్మ మీద. ఆ శక్తిని మధ్యలోనే విరిచేస్తాడు కృతవర్మ. ఇక కృతవర్మ రెచ్చిపోతాడు. ముందుగా ధర్మరాజు గుర్రాలు కొట్టేస్తాడు గట్టిగా. అసలు గుర్రాలు మొత్తం రక్తమయం అయిపోతాయి. ఆ తర్వాత ధర్మరాజు సారథిని చంపేస్తాడు. దాంతో ధర్మరాజు తన పగ్గాలు పట్టుకుని కృతవర్మతో యుద్ధం చేస్తుంటాడు. ఇంతలో మళ్ళీ ధర్మరాజు ధనస్సును విరగొట్టేస్తాడు కృతవర్మ. దాంతో మళ్ళీ ఇంకో ధనస్సు తీసుకుంటాడు. ఆ తర్వాత ఒక కత్తి తీసి ధర్మరాజు మీదకి వేస్తాడు కృతవర్మ. ఆ కత్తిని కూడా మధ్యలోకి విసిరేస్తాడు ధర్మరాజు. ఆ తర్వాత ధర్మరాజు ఒక కత్తి విసురుతాడు. దాన్ని ముక్కలు చేసేస్తాడు కృతవర్మ. ఆ తర్వాత ధర్మరాజు ఒక తోమరం విసురుతాడు. ఆ తోమరాన్ని కూడా ముక్కలు చేస్తాడు కృతవర్మ. ఇక ఆ తర్వాత ఒక పెద్ద అంటే ఆకర్ణాంతము లాగి ఒక బాణాన్ని వదులుతాడు. అది మొత్తం ధర్మరాజు కవచాన్ని చీల్చుకుంటూ పోతుంది. ఆ తర్వాత ధర్మరాజు మీద అసలు అంటే వర్షం కురిపిస్తాడు. ధర్మరాజు ఒళ్ళంతా రక్తసిక్తం అయిపోతుంటుంది. ఇక చేసేది లేక ధర్మరాజు తన గుర్రాల పగ్గాల్ని తానే సడలించుకుంటూ యుద్ధరంగం నుంచి వెళ్ళిపోతాడు. అంటే కృతవర్మతో యుద్ధం చేయలేకుండా పారిపోతాడు. ఒక రకంగా చెప్పాలంటే దీని పారిపోవడమే. అండ్ యుద్ధం మధ్యలో ఒకవేళ పారిపోవడం అనేది మనకేదో పెద్ద విషయంగా కనిపించినా ప్రతి ఒక్కరు కూడా వెనకడుగు వేశాడు, ఇంక్లూడింగ్ అర్జునుడు కూడా కొన్ని సమయాల్లో తప్పదనుకున్నప్పుడు తప్పించుకొని పోతారు. అది కూడా యుద్ధమే, తప్పదంటే శత్రువు ఆ స్థాయిలో ఉన్నప్పుడు వెళ్ళేటువంటి అవకాశం ఉంటే వెళ్ళడానికి మక్కువ చూపుతారు. సో ఆ రకంగా ధర్మరాజు కృతవర్మ మధ్య జరిగినటువంటి యుద్ధంలో ధర్మరాజు తప్పించుకుని అటు నుంచి వెళ్ళిపోయాడు. సో ఇంకా నెక్స్ట్ బురికి సాచికి మధ్య యుద్ధం జరుగుతుందని చెప్పాను కదా. బురి కూడా మహావీరుడు, సాచికి అంత గొప్ప వీరుడు కాకపోయినా కూడా మహా అద్భుతంగా యుద్ధం చేశాడు. సాచికి విల్లును ముందుగా బురియే విరగొడతాడు. వెంటనే సాచికి మరో విల్లు తీసేసుకుంటాడు. కాసేపు యుద్ధం జరిగిన తర్వాత బురి ఒళ్ళంతా కూడా చిల్లులు పడేటట్టుగా సాచికి బాణాలు వేస్తాడు. ఆ తర్వాత ఒక గట్టి బాణాలు సాచికి మీద కూడా వేస్తాడు బురి. అయినప్పటికీ కూడా దాదాపు ఎక్కువ బాణాలని మధ్యలోనే విరగొట్టేస్తాడు సాచికి. ఆ తర్వాత ఒళ్ళు మండి సాచికి ఒక శక్తి తీస్తాడు. ఆ శక్తిని బురి మీదకి వదులుతాడు. అంతే, ఆ బురి చచ్చి ఊరుకుంటాడు. సో బురి స్టౌడు వేరు, బురి వేరు. మళ్ళీ ఇప్పుడు బురి చనిపోయాడు కదా. బురి చనిపోయగానే వెంటనే అశ్వత్థామ ఏం చేస్తాడంటే సాచికితో యుద్ధానికి వస్తుంటాడు. దీంతో ఘటోత్కచుడు మధ్యలోకి వచ్చి ఏంటి ఎటుపోతున్నావు, రా నాతో యుద్ధం చేయని పిలుస్తాడు. ఘటోత్కచుడికి అదేవిధంగా అశ్వత్థామకి మధ్య దాదాపు ఉదయం నుంచి వీళ్ళ మధ్య యుద్ధం నడుస్తూనే ఉంది అటు ఇటుగా. ఎందుకంటే ఘటోత్కచుడు
ఘటోత్కచుడు కొడుకు అంజనాపరువుని చంపిన దగ్గర నుంచి అశ్వత్థామను వదలను అని చెప్పేసి వెంట తిరుగుతున్నాడు. ఆ అశ్వత్థామ ఎటు వెళ్తే అటు తిరుగుతున్నాడు కదా ఘటోత్కచుడు. సో ఎప్పుడైతే ఘటోత్కచుడు మధ్యలోకి వచ్చాడో ఘటోత్కచుడికి అశ్వత్థామకు మధ్య యుద్ధం జరుగుతుంటుంది. అసలు మామూలుగా ఉండదు, మొత్తం కొట్టేసుకుంటారు. ఒళ్ళంతా తూట్లు పడిపోయి శరీరం అంతా రక్తమయమై కారిపోతుంటుంది. ఆ రకంగా వీళ్ళ మధ్య యుద్ధం జరుగుతుంటుంది. సో ఇన్ని బాణాలు అశ్వత్థామ వేశాడు, ఇంకెన్నో బాణాలని ఘటోత్కచుడు కూడా వేశారు. చాలాసేపు వీళ్ళ మధ్య యుద్ధం జరిగిన తర్వాత 10 బాణాలు అశ్వత్థామ గుండెలకు దూసుకుపోయేటట్టుగా ఘటోత్కచుడు బాణాలు వేస్తాడు. వెంటనే ఒక మూర్ఛ వచ్చినట్టుగా వచ్చేసి కింద పడిపోతాడు అశ్వత్థామ. జెండా కొయ్య ఉంటుంది కదా, దాన్ని పట్టుకొని మళ్ళీ నిటారుగా లేచి నిల్చొని కాసేపు ఇలా అనుకొని కొంచెం కోలుకున్న తర్వాత మళ్ళీ తిరిగి ఈసారి బాణాలు తీసి వేస్తాడు కదా అశ్వత్థామ. ఉగ్రుడైపోయింది. ఆ కోపంలో ఘటోత్కచుడి మీద వర్షం కురిపిస్తాడు. దీంతో ఏంటంటే ఆ ఘటోత్కచుడు ఇప్పుడు అశ్వత్థామ వేసిన బాణాలకి మూర్ఛిల్లి రథం మీద పడిపోతాడు. ఇప్పుడు అశ్వత్థామ చేతికి ఘటోత్కచుడు చిక్కాడు. అశ్వత్థామకి ఏం ఘటోత్కచుడిని వదిలేసే ఆలోచన లేదు. కానీ ఇక్కడ ఘటోత్కచుడిని రథసారథి చాలా అద్భుతంగా పనిచేస్తాడు. ఎప్పుడైతే ఘటోత్కచుడు మూర్ఛిల్లి రథం మీద పడిపోయాడో వెంటనే రథాన్ని యుద్ధరంగం నుంచి తీసుకెళ్ళిపోతాడు. ఎప్పుడైనా సరే యుద్ధ నియమాల్లో ఒకటి ఏంటంటే, సారథి కనుక ఆ రథాన్ని వెనక్కి పట్టుకెళ్ళిపోయినా, లేదా యుద్ధం చేస్తున్న వ్యక్తి వెళ్ళిపోయినా, యుద్ధం చేయకుండా ఆగినా, లేదా వాళ్ళ దగ్గర ఎలాంటి అస్త్రాలు లేకున్నా, భూమి మీద ఉన్న కొన్ని సమయాల్లో యుద్ధం చేయకూడదని వీళ్ళు యుద్ధ నియమాలు పెట్టుకుంటారు. నిజానికి యుద్ధ నియమాన్ని పాండవులు కౌరవులు ఇద్దరు కూడా అతిక్రమిస్తారనుకోండి. కానీ ఇక్కడ ఎప్పుడైతే సారథి తీసుకెళ్ళిపోతాడో అశ్వత్థామ ఘటోత్కచుడిని ఏం చేయడు, వదిలేస్తాడు. ఇక ఇప్పుడు దుర్యోధనుడికి భీముడికి ఇదైతే ఇక ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. అసలు దుర్యోధనుడికి భీముడికి మధ్య జరిగింది. మామూలుగా దుర్యోధనుడు భీముడు అనగానే మనకు గదాయుద్ధం ఎక్కువ సినిమాలో చూపిస్తారు, లేదంటే బాయి కొట్లాడుకోవడం చూపిస్తారు. కానీ ధనుర్విద్యలో కూడా ఇద్దరు మేట, అంటే అర్జునుడు అంత గొప్ప వాళ్ళు కాకపోయినా ఇద్దరు కూడా మన ద్రోణాచార్యుల దగ్గర యుద్ధ విద్యలు నేర్చుకున్న వాళ్ళే కాబట్టి వీళ్ళ మధ్య ధనుర్విద్య అంటే ధనస్సు బాణాలతో యుద్ధం చేసుకుంటున్నారు. ఎలా ఉంటుందంటే, దుర్యోధనుడు వస్తున్న విపరీతమైన కోపంతో వస్తాడు భీముడి మీదకి. ఒకరి మీద ఒకరు బాణాలు కురిపించుకుంటారు. ముందుగా అసలు వీళ్ళు వేసుకునేటువంటి బాణాలకి ఎదుటి వాళ్ళు కనిపించకుండా వేస్తుంటారు. అంటే అలా వదిలేస్తుంటారు బాణులు. భీముడు దుర్యోధనుడు కనిపించాడు, దుర్యోధనుడు భీముడు కనిపించాడు. ఆ రకంగా వాళ్ళు యుద్ధాలు వేసేసుకుంటారు. ముందుగా దుర్యోధనుడే భీముడి ధనస్సును నరికేస్తాడు. వెంటనే మళ్ళీ అలాగే భీముడికి కుడి చేతిలోకి దూసుకు వెళ్ళేటట్టుగా బాణాలు కూడా వేస్తాడు. వెంటనే భీముడు మరో ధనస్సు తీసేసుకుంటాడు. దుర్యోధనుడి విల్లు విరిచేలా ఈసారి భీముడు బాణం వేస్తాడు. సో అప్పుడు దుర్యోధనుడి విల్లు విరిగిపోగానే మళ్ళీ దుర్యోధనుడు ఇంకొకటి తీసుకుంటాడు. ఇలా దుర్యోధనుడు బాణాలు అంటే ధనస్సు తీసుకుంటుంటాడు, భీముడు విరగొడుతుంటాడు. దుర్యోధనుడు మరో ధనస్సు తీసుకెళ్తుంటాడు, భీముడు దాన్ని నరికేస్తుంటాడు. దుర్యోధనుడు మరో ధనస్సు తీసుకెళ్తుంటాడు, భీముడు ఇట్లా 4 సార్లు అసలు ధనస్సు తీసుకునే అవకాశాన్ని కూడా దుర్యోధనుడికి ఇవ్వడు. ఆ తర్వాత విషసర్పాలు లాంటి బాణాలని గట్టిగా వేసేస్తాడు. ముందుగా ఆ గుర్రాలు ఏవైతే ఉన్నాయో గుర్రాలని చంపేస్తాడు, సారథిని చంపేస్తాడు. ఇప్పుడు దుర్యోధనుడికి గుర్రాలు లేవు, సారథి లేవు. ఆ రథం మీద అలా నిల్చొని యుద్ధం చేయడానికి చూస్తాడు. కానీ ఇంకా దుర్యోధనుడి వల్ల కాదు, శరీరం మొత్తం తూట్లు పడేలా చేసేస్తాడు. ఇంకాసేపు ఉంటే భీముడి చేతిలో దుర్యోధనుడు చచ్చేవాడే. వెంటనే తన రథం నుంచి ఒక గెంతుడు గెంతేసి కిందికి దూకేసి మళ్ళీ వెనక్కి చూడకుండా పంచె పట్టుకొని పారిపోతాడు. అంటే పంచె పెట్టుకొని లగెత్తుకొని పారిపోతాడు. ఇంకా మళ్ళీ అసలు వెనక్కి తిరిగి కూడా చూడు, మళ్ళీ ఆ రోజుకి సంబంధించి భీముడి దగ్గరికి రాడు. సో ఆ రకంగా భీముడికి దుర్యోధనుడికి మధ్య జరుగుతుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, చాలాసేపు భీముడు కూడా దుర్యోధనుడు చనిపోయాడని అనుకుంటాడు. ఎక్కడ దుర్యోధనుడు కనిపించాడు, ఎందుకంటే చుట్టూ శవాల మధ్యలోనే వాళ్ళు యుద్ధం చేస్తున్నారు కదా. సో చనిపోయాడని అనుకుంటారు. కౌరవ సైన్యం కూడా అయిపోయింది, భీముడి చేతిలో దుర్యోధనుడు చనిపోయాడని చెప్పేసి అందరూ ఏడుస్తూ కూర్చుంటారు. కాసేపటికి దుర్యోధనుడు మరో రథం మీద కనిపించిన తర్వాత కానీ వీళ్ళు కాస్త కుదుటపడరు. ఓహో, దుర్యోధనుడు బ్రతికే ఉన్నాడని. కాసేపటి వరకు రారాజు చనిపోయాడు అని చెప్పేసి అసలు ఆహాకారాలు, గోలలు, ఏడుపులు మామూలుగా ఉండదు అక్కడ ఆ సమయంలో. సో కాసేపటికి దుర్యోధనుడు మరొక రథం మీద కనిపించడంతో అందరూ శాంతించి మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మన సహదేవుడు ఎవరితో యుద్ధం చేస్తున్నాడు? కర్ణుడితో యుద్ధం చేస్తున్నాడు కదా. సహదేవుడు మహావీరుడే కావచ్చు, కానీ కర్ణుడి ముందు నిలిచినంత శక్తివంతుడైతే కాదు. అయినప్పటికీ కూడా సహదేవుడు అద్భుతంగా కర్ణుడితో చాలాసేపటి వరకు కూడా యుద్ధం చేయగలుగుతాడు. ఆ తర్వాత ఏమైతుందో ఎలా ఉంటుంది వాళ్ళ చదువుతాను వినండి. కర్ణుడికి సహదేవుడితో ఓహరావరి యుద్ధం జరిగింది. సహదేవుడు 9 బాణాలు కర్ణుడి జీవస్థానాల్లో వేశాడు. రోషంతో 100 బాణాలతో బాధేస్తాడు కర్ణుడు సహదేవుడిని. వెంటనే సహదేవుడు విల్లును కూడా విరిచేస్తాడు. సహదేవుడు మరో విల్లు తీసుకుంటాడు. అది మరో విల్లు అందుకోబోతాడు. అందుకునే లోపే
సహదేవుడు సారథిని గుర్రాల్ని కొట్టేస్తాడు కర్ణుడు. ఆ తర్వాత ఒక డాలు పుచ్చుకుంటాడు. డాలు కత్తి పుచ్చుకొని కర్ణుడి మీదకి కత్తి విసిరేస్తాడు. డాలు పట్టుకొని ఉంటాడు. ఆ డాల్ని కత్తిని రెండింటిని కూడా విరిచేస్తాడు. ఆ తర్వాత ఒక గద తీసి విసురుతాడు సహదేవుడు. ఆ గదను కూడా విరిచేస్తాడు. ఆ తర్వాత ఏం చేయాలో అర్థం కాక ఆ రథ చక్రం ఉంటుంది కదా, ఆ చక్రాన్ని తీసి కర్ణుడి మీదకి విసిరేస్తాడు. ఆ చక్రాన్ని కూడా ముక్కలు చేసేస్తాడు. ఆ తర్వాత ఇంకా సహదేవుడికి పిచ్చెక్కినట్టు అవుతుంది. తన దగ్గర ఆయుధాలు లేవు, బాణాలు లేవు, ధనస్సు లేదు, ఏమి లేదు. ఏం చేయాలో అర్థం కాక చేతికి ఏది అందుతే అది, అక్కడ ఏది దొరికితే దాన్ని కర్ణుడి మీదకి విసిరేస్తూనే ఉంటాడు. కర్ణుడు దాన్ని ముక్కలు చేస్తూనే ఉంటాడు. ఇక చేసేది లేక అక్కడి నుంచి పారిపోవడానికి వెనక్కి తిరిగి పారిపోబోతాడు. దీంతో ఒక గోడ కట్టినట్టుగా చుట్టూ బాణాలతో గోడ కట్టేస్తాడు సహదేవుడు ఎటు పారిపోకుండా కర్ణుడు. ఇక సహదేవుడు అయిపోయింది అనుకుంటాడు, తన ప్రాణాలు పోయాయి అని అనుకుంటాడు. ఎందుకంటే ఆ సమయంలో సహదేవుని రక్షించడానికి కూడా ఎవరు చుట్టుపక్కల లేరు. కర్ణుడు తలుచుకుంటే సహదేవుని చంపడం చీటికర వేసినంత పని. వెంటనే సహదేవుడిని చంపడానికి బాణం తెస్తాడు. కానీ వెంటనే కుంతి మాటలు గుర్తొస్తాయి కర్ణుడికి. సహదేవుడు దగ్గర దాకా వెళ్ళి ఎలా అయితే భీముడితో అదే మన ధనస్సు ఉంటుంది కదా, ధనస్సు చివరిని పొట్టలో పొడిచి భీముడిని ఎలా అయితే వెక్కిరిస్తాడో అలాగే మళ్ళీ సహదేవుడి దగ్గరికి వచ్చి అలా ధనస్సు చివరితో పొట్టలో పొడిచి చిన్నగా నవ్వుతూ, తలకు మించిన వాళ్ళతో నీకు యుద్ధం ఎందుకోయ్, నీకు అంటే నువ్వు ఎవరితో యుద్ధం చేయగలవో ఆ స్థాయి వాళ్ళతో యుద్ధం చేయి. ఎప్పుడు కూడా నీకంటే మించిన వాళ్ళతో యుద్ధం చేయడం మంచిది కాదు. నేను ఎందుకు చంపుతాను, కానీ అదిగో చూడు అక్కడ మీ అన్న అర్జునుడు తెగ యుద్ధం చేస్తున్నాను అనుకుంటున్నాడు. వెళ్ళు నువ్వు మీ అన్న దగ్గరికి వెళ్తే నీ ప్రాణాలు మిగులుతాయి అంటాడు. అసలు ఈ మాటలు సహదేవుడికి గుణపాల్లా గుచ్చుకుంటాయి. దానికన్నా కర్ణుడు సహదేవుడిని చంపేసినా సహదేవుడికి అంత బాధ కలిగేది కాదు. ఎందుకంటే సహదేవుడి గురించి చెప్పాలంటే మనం ఈరోజు భాషలో చెప్పాలంటే ఇంట్రోవర్ట్, చాలా నెమ్మదస్తుడు, ఎట్టి పరిస్థితుల్లో అంటే ఒకరికి అపకారం చేయడు, పల్లెత్తి మాట కూడా గట్టిగా మాట్లాడేటువంటి స్వభావం కాదు, చాలా మృదు స్వభావి. ఎందుకంటే కుంతిదేవి చెప్తారు కదా, అరచేతిలో అరచేతిలో నిమ్మపండులాగా సహదేవుని పెంచింది. ఇటు ద్రౌపది కూడా అసలు కంటికి రెప్పలా చూసుకుంటాడు సహదేవుని, ఎప్పుడు ఏం అడుగుతాడు. ఎందుకంటే తింటున్నప్పుడు ఏదైనా ఆకలేస్తే కనీసం ఆకలేస్తుందని చెప్పడం కూడా సహదేవుడికి తెలియదు. ఏదుంటే అది చేసేసి వెళ్ళిపోతాడు. కాబట్టి అయ్యో ఈయన మనసులో మాట బయటికి చెప్పడం అని చెప్పేసి అంత ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. ఇటు కుంతి కానీ, అటు ద్రౌపది కానీ, ఇటు పాండవులు కానీ. సహదేవుడు అంటే పంచప్రాణం వాళ్ళందరికీ. అంత అల్లారు ముద్దుగా చూసుకున్నటువంటి సహదేవుడికి అప్పటి వరకు ఇలాంటి మాటలు, ఇలాంటి ద్వేషపూరిత సంఘటనలు అనేవి తెలియదు. ఎందుకంటే కర్ణుడు ప్రేమగానే కుంతి చెప్పింది కాబట్టి, తన తమ్ముడు కాబట్టి వదిలేశాడు. కానీ సహదేవుడు మాత్రం విపరీతంగా బాధపడతాడు, విపరీతంగా ఏడుస్తాడు. దీనికన్నా నేను చనిపోతే బాగుండు, ఇంతకంటే నీచమైనటువంటి బ్రతుకు ఇంకోటి ఉంటుందా, ఇప్పుడు వీడు నాకు ప్రాణభిక్ష పెడితే నేను బ్రతకాలా, దీనికంటే చావే నయం అనుకుంటాడు. కానీ ఆత్మహత్య మహాపాపం, తప్పదు, వీడు పెట్టిన ప్రాణభిక్షతోటే ఇంకా నేను బ్రతకాలా ఏంటి అని చెప్పేసి విపరీతంగా బాధపడుతూ తల దించుకొని చేసేది లేక అర్జునుడి వైపు వెళ్ళిపోతున్నాడు. సో ఈరోజు ఎపిసోడ్లో మనం ఇంతవరకు చెప్పుకున్నాం. తర్వాత ఇంకా మిగిలిన వాళ్ళతో యుద్ధం చేస్తున్నారు కదా, వాళ్ళు ఎవరెవరితో యుద్ధం చేశారు అదంతా కూడా రేపటి ఎపిసోడ్లో చెప్పుకున్నాము. ఆ తర్వాత సాత్యకిని ఎలా కార్నర్ చేశాడు దుర్యోధనుడు, ఆ తర్వాత ఘటోత్కచుని కర్ణుడు ఎందుకు చంపాడు, శ్రీకృష్ణుడు ఎందుకు సంతోషించాడు, ఆ తర్వాత రాత్రి యుద్ధాన్ని ఎవరు ఆపారు, మళ్ళీ 15వ రోజు యుద్ధం ఎలా మొదలైంది, ఇవన్నీ కూడా మనం 1 by 1 చెప్పుకుందాం. నేను మహాభారతం ఉన్నట్టు చెప్తున్నాను, జస్ట్ చదువుతున్నాను, చదివింది కాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు చెప్తున్నాను. మీకు నచ్చితే ఆశీర్వదించండి. మహాభారతంలో ఇప్పటివరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి, మహాభారతం ప్లేలిస్ట్ ఉంది, చూడండి. థ్యాంక్ యూ. జై హింద్.